అక్టోబర్ 16న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా వద్ద జరిగే బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ టీడీపీ బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి పార్టీల నేతలతో సమీక్ష, ఎమ్మెల్సీ, జోన్ 5 కోఆర్డినేటర్ బీత రవిచంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరూ సమన్వయంతో పనిచేసి పీఎం, సీఎం, డిప్యూటీ సీఎంల పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మరువలేనిది, మరువబోనిది ఈ అభివృద్ధి. 11 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్భుతంగా, మహోద్భుతంగా పొదలకూరు రోడ్డు. ఫలించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కష్టం. పట్వాడిపాలెం నుండి డైకస్ రోడ్డు వరకు డబుల్ రోడ్, సెంట్రల్ డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ తో పాటు ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి కోసం పచ్చని చెట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న పొదలకూరు రోడ్డు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వ సహకారంతో అక్టోబర్ 6వ తేదీ ప్రజలకు అంకితం. మహానగరాలను తలపించేలా అభివృద్ధి చెందిన పొదలకూరు రోడ్డు. 1,00,000 మందికి మేలు చేసే పొదలకూరు రోడ్డు అభివృద్ధి చిరస్మరణీయం. ఈ మేలు మరువలేనిది, ఈ అభివృద్ధి చెరిగిపోనిది.